10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండాను. మరి కింగ్డమ్ వర్షన్ ఇట్స్ జనరిక్ లాంగ్వేజ్, అంటే ఇట్స్ ఎ లాంగ్వేజ్. ఇక్కడ ఏముంది అంటే దే వర్ షట్ అప్ ఇన్ ద డే ఆఫ్ డెత్ అండ్ లివింగ్ ఇన్ విడోహుడ్, సపోర్టెడ్ దెమ్ బట్ డిడ్ నాట్ గో ఇన్ టు దెమ్. గోయింగ్ టు దెమ్ అంటే హీ డిడ్ నాట్ స్లెప్ విత్ దెమ్. ఓకే, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అంత బాగోదు, బట్ ఇంగ్లీష్లో ఇట్స్ లైక్ రెవరెంట్ డిస్క్రిప్షన్. యూనో దే డిడ్ నాట్ స్లెప్ విత్ హిమ్ బట్ దే వర్ లైక్ విడోహుడ్. అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే విడోహుడ్ అండ్ దే మ్యారీడ్ టు డేవిడ్ but they lived in widowhood. Yes, David is feeding them, take caring of them, gave them nice food, gave security to them, everything, but they were barren. You know why barren? Because David did not go to them. మరి అలానే మన జీవితంలో కూడా ఉన్నాయి. మనం సాధించలేము, మనం ఇంకా అలానే barren గా ఉన్నాం, గటురాలుగానే ఉన్నాం, మనం నూతనంగా మనం ఏది చేయలేకపోతున్నాం. ఎందుకు? There is a secret hidden here, because David did not go to them, go into them. David did not go into them. అలానే క్రీస్తు, మరి క్రీస్తు అలాగైనా, మరి నీ పాత డేవిడ్ ఎవరు? నీకు జాబ్ ఉండొచ్చు, నీ బిజినెస్ ఉండొచ్చు, మరి క్రీస్తు కానిది ఏదైనా ఉండొచ్చు, అది మరి నీకు నాశనంకరంగాను ఒక దుఃఖంకరంగాను మిగులుతుంది. మరి క్రీస్తు నీ జీవితంలో ఉంటే, లైక్ David's Secret Widowhood, a biblical mystery. Part 2, watch in next reel.